హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు వీడియో వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలి, దానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అంటే కనబడకుండా నేను నార్మల్గా చెప్పేది ఏంటంటే, మీరు ఫస్ట్ వీడియో చూడంగానే ఇది చెప్తుంది కదా, మనకు వచ్చు కదా, ఇదేంది పైపింగ్ ఇంతే కదా అనుకొని కొంచెం స్కిప్ చేయకుండా వీడియో ఆపకండి. వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మన వీడియో కొత్త వాళ్ళు చూసే వాళ్ళైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనము ఈ బ్లౌజ్ అనేది ఏ విధంగా ఉంది, దానికి ఏది మ్యాచ్ అవుతుంది, మన క్లాత్ చూసుకోవాలి. బార్డర్ తగ్గట్టు పైపింగ్ క్లాత్ అయితే వెతుక్కోవాలి, మనకు దొరకకపోతే కొనుక్కోవాలి. మనం ఇలాంటి బ్లౌజులు అయితే రోజుకు కంపల్సరీ ఒక 4-5 బ్లౌజులు అయితే ఈజీగా కుట్టగలుగుతాం. ఎందుకంటే ఇన్విజిబుల్ పైపింగ్ బ్లౌజులు అయితే రోజు 2 గంటలన్నా పడుతుంది, ఒక బ్లౌజ్ గంటన్నరన్నా పడుతుంది. మనకి ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఇట్లా కొంచెం కలర్ మ్యాచింగ్ ఉన్నాయి అయితే కంపల్సరీ గోల్డ్ వచ్చిన క్లాత్లు అయితే మనం పైపింగ్ ఇలాగా ముందు రెడీ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ముందు పైపింగ్ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా అయిపోతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ని మీకు ఓన్లీ బ్యాక్ వెనక భాగానికి మనము పైపింగ్ వేసుకొని అయితే చూపిస్తా అనుకుంటున్నాను. మన వీడియో ఆల్రెడీ కట్టింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇది చాలా డీప్ ఉంది, నాకే చూస్తే షాక్ అయిపోయినా. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయాలన్నా కట్ చేయాలన్నా అసలు ఈ సంఖ అనేది, ఈ నెక్కి ఈ సంఖకు అస్సలు కుదరలేదు, ఎంత కష్టమైందో. అంటే ఎలాగైతే టిప్పు పాటిస్తే మనకి బ్లౌజ్ కరెక్ట్ వస్తుంది అని మీరు ఆలోచించి కట్ చేయాలి. మీకు కూడా ఇలాంటివి వచ్చినప్పుడు టెన్షన్ పడద్దు. మళ్ళీ ఏమవుతుందంటే చాలామంది సరేలే కుట్టుకుంటాం, ఇది బ్లౌజ్ కట్ చేయకుండా కుట్టుడైతే వచ్చు కదా అనుకొని కుట్టేసుకోవడానికి పోతుంటారు. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఏం చేస్తారంటే, ఇది మనం కట్ చేసుకోవద్దు, లైనింగ్ కట్ చేసుకోవాలి, ఇది కట్ చేసుకోవద్దు. కట్ చేసుకోకుండా ఒక్కసారి అయితే మనం బ్లౌజ్ ఇది ఏంది మన ఒరిజినల్ క్లాత్ని నార్మల్ క్లాత్ మీద పెట్టి ఒకసారి అయితే మార్క్ అయితే చేసుకోవాలి. నెక్ ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా మార్క్ వేసుకుంటున్నామని. మీకు నేను ఏది చెప్పినా ఒక చిన్న చిన్న పాయింట్స్ అయితే చెప్తాను, వీడియోలు కట్టింగ్లలో అయినా స్టిచ్చింగ్లలో అయినా. ఇగో ఇలాగా కొంచెం గుర్తుకి మీరు ఏమన్నా అనుకోండి, కొత్త వాళ్ళకైతే చాలా కష్టము. ఇట్లా డార్క్గా వేసుకున్నారు కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటప్పుడు బాగుంటుంది అన్నట్టు. ఇక్కడ ఇలా పెద్ద మీ సైడ్ కచ్చక పెట్టుకోండి, అంటే మనకి ఇక్కడ సైడ్ కరెక్ట్ వస్తుంది అని ఉన్నది కదా. దీన్ని తీసేసి ఇది ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనకి ఇది రాంగ్ పాయింట్ అని తెలిసిపోయింది. ఇలా ఉందా, దీనికి ఇలా సేమ్ పెట్టి కచ్చిక సేమ్ పెట్టి, ఇదిగోండి ఇలాగా ఇదంతా సేమ్ పెట్టి ఇలాగ అచ్చు పెట్టండి. అంటే సీదా సైడు ఇది అన్నమాట. ఇది మనకు రాంగ్ పెట్టిన చూడండి, కట్ చేసుకునేటప్పుడు సీదా సైడ్ ఇది. ఈ సీదా మీద మార్క్ అయితే ఇట్లా గట్టిగా అక్కడొకటి ఇక్కడొకటి వేసుకోండి, మీకు అర్థమైపోతుంది. కనబడుతుంది ఆల్రెడీ, కనబడకపోతే ఇలా మార్క్ వేసుకోండి. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ వేయాల్సింది ఏంటంటే, ఇది కాదు పైపింగ్, దీనికి పైపింగ్ వేసుకోవాలి. ఇది కూడా సీదా మీద, అంటే మనకు కనబడేది, ఇది లోపలికి పోకుండా మనకు కనబడుతుంటుంది అన్నట్టు, లోపలికి పోయేది కాకుండా ఇక్కడ పైన కనబడే విధంగా మన మార్క్స్ అన్ని డాట్స్ పెట్టుకున్నాం కదా, దానిపైన ఎలా పెట్టాలి అని చాలా మందికి తెలియదు. ఇది ఇక్కడ సైడ్ పెట్టాలా ఇక్కడ సైడ్ పెట్టాలా అని ఆలోచిస్తారు. మనం వేసుకున్న మిషన్ మీద కూర్చున్నప్పుడు లెఫ్ట్ సైడ్ థ్రెడ్ ఉండాలి, రైట్ సైడ్ క్లాత్ ఉండాలి. మనం ఇలా రెడీ చేసుకున్నప్పుడైనా అలాగే ఉండాలి, దీని మీద పెట్టుకున్నప్పుడైనా అలాగే. మీకు ఇది రెడీ చేసుకోవడం తెలియకపోతే మన ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, చూడండి వెళ్ళి. సరే, మళ్ళీ నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ సారి మీకు చెప్తాను. ఇలాగా లెఫ్ట్ సైడ్ థ్రెడ్ పెట్టేసుకొని రైట్ సైడ్ క్లాత్ పెట్టి సేమ్ ఇది ఎంత ఉందో అంత, ఇది ఇలాగా మన కుట్టుకు ఎంత పెడతాం మనం
కుట్టుకు పాదమంత కుట్టుకు అన్నిటికీ ఎలా వదిలిపెడతామో అలా వదిలిపెట్టుకుంటూ కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. కుట్టు చిన్న కుట్టు పెట్టుకోండి. ఇలాగా ఫస్ట్ రౌండ్గా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకునేటప్పుడు మన కింది క్లాత్ను లాగద్దు. లాగడం వల్ల మన గల్లా అనేది సాగిపోతుంది. చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలాంటి మిస్టేక్ చేస్తున్నారని, మీరు కూడా చేస్తారని చెప్తున్నాను. నేను మన షాప్లో అయితే క్లాసెస్ నడుస్తుంటాయి, ట్రైనింగ్ క్లాసెస్. ఇప్పుడు అందరు డ్రెస్సులు నేర్చుకుంటూ వాళ్ళు ఉన్నారని బ్లౌజులే చెప్తలేను, మన వీడియోలలో ఉన్నాయి. నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది ఇప్పుడే చూసి నేర్చుకోవాలన్న వాళ్ళు ఛానల్ చూసి మీరు కట్టింగ్ విధానము, స్టిచ్చింగ్ ఏది ఫస్ట్ నేర్చుకోవాలో చూడండి. మనం ఇలా కుడితే రోజుకు ఒక 10 బ్లౌజులు, మినిమం ఒక 5 బ్లౌజులు అయితే కరెక్ట్ కుట్టొచ్చు, పైపింగ్ వేసుకుంటూ కుట్టాలనుకుంటే. దీనికి హెమ్మింగ్ కూడా ఏం పని ఉండదు, ఇంకా ఒట్టి ఉక్సు కాజాలు మాత్రమే ఉంటాయి. హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదు. మళ్ళీ మనకి ఇది ఏది కనబడదు. దీనిపైన మనము మళ్ళీ సీదా పెట్టుకోవాలి. ఇదిగోండి సీదా, ఇది రాంగ్ కదా మనకు కనబడేది, సీదా లోపలికి వెళ్ళిపోయింది. ఆ సీదా పెట్టుకోవాలి. పెట్టుకొని సేమ్ ఇందాక పెట్టినట్టే ఇది ఇలాగా చూసుకొని, చాలా మంది ఇది అడ్జస్ట్ చేసుకోరు, ఏదో కుట్టినమా అంటే కుట్టినట్టు పెడతారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పైపింగ్ ఎలా పెట్టాలి, ఇది కుట్టే వరకల్లా ఇది ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అవుతుంది. ఇప్పుడు లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేటప్పుడు కూడా మనకి ఇది ఎక్కువలు తక్కువలు వచ్చేస్తే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పోతుంది. చాలా మంది కట్టింగ్ వీడియోలు మంచిగా చూసినప్పుడు స్టిచ్చింగ్ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్. మీరు చాలా యూజ్ఫుల్గా యూజ్ అయ్యేటట్టు ఉంటుంది మన ఛానల్లో. స్టిచ్చింగ్ కూడా అర్థమైతే, ఫినిషింగ్ వస్తే మనం మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఇలాగా చూసుకోండి. ఇది సేమ్ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని ఎవరికైతే మీకు కుట్టడానికి బ్లౌజ్ సరిగా రావట్లేదు అంటే మనకు అటు ఇటు పోతుంది అని అనుకునే వాళ్ళు కంపల్సరీ పిన్స్ పెట్టుకోండి. ఇలాగా పిన్స్ అయితే ఇట్లా చిన్న చిన్న గుండు పిన్నులు కానీ, నీడిల్స్ కానీ, కాంటలు కానీ ఏవైనా సరే ఇలా పిన్స్ అయితే పెట్టుకోండి. పిన్స్ పెట్టుకోండి ఇక్కడ ఇలాగా. అటు ఇటు కాకుండా పిన్స్ పెట్టుకోండి. పెట్టుకొని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. చూడండి ఇదిగోండి, మళ్ళీ మనము ఇందాక కుట్టిన కుట్టు మీదనే కనబడుతుందా, ఇందాక కుట్టిన కుట్టు మీదనే ఇలాగా ఈ కచ్చిక ప్లేస్ నుంచి స్టార్ట్ చేసి కింద మార్క్ పెట్టుకున్న ప్లేస్ని మనం యాడ్ అవుతున్నామా సరిగ్గా అది చూసుకుంటూ కరెక్ట్గా కుట్టుకుంటూ రండి. ఇప్పుడు లాగద్దు, సాగదీయొద్దు, ఏం చేయొద్దు. కరెక్ట్గా థ్రెడ్ పక్క నుంచే కుట్టు వదులుతూ కుట్టాలి. నేను ఎందుకంటే మీకు షాప్లో కుట్టే వాళ్ళతో చూస్తున్నా కదా, వాళ్ళు ఈ తప్పులు చేస్తున్నారు, మీరు కూడా చేస్తారని మీకు డీటెయిల్గా చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. మన ఛానల్లో వీడియోలు స్టిచ్చింగ్ అంటే ముందుకు వెళ్తలేవు ఎందుకో ఏమో, మరి మీకు అందరికీ కట్టింగే అవసరం ఉందనుకుంటున్నాను. ఎవరికన్నా అవసరం ఉంటుంది అని నేను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోలు సింపుల్గా పెడుతున్నాను. సింపుల్ కట్టింగ్ చూసే వాళ్ళు ఉంటే నాకైతే ఈ కామెంట్ చేయండి, ఎవరికన్నా కుట్టేది కావాలి అని అనుకుంటే. చాలామంది అడుగుతున్నారు క్రాస్ కట్టింగ్ బ్లౌజు అది ఎలా పెడతారు అది అని, అన్ని వీడియోలు పెట్టేసినాను చూడండి ముందుకెళ్ళి. లేదు అంటే మళ్ళీ కామెంట్ చేయండి, మీకు దొరకకపోతే నేను పెడతాను. ఓకే, ఇదిగోండి ఇలాగా పూర్తి చేయండి. మళ్ళీ కచ్చిక వరకే రావాలి. ఓకే, ఇలా పెట్టేసి కట్ చేసుకోండి. ఇదిగోండి మనము ఇంతవరకు కుట్టుకున్నాం కదా, ఇదైతే కట్ చేసేసిన. సేమ్ ఇంతకుముందు లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఘాట్లు అనేటివి పెట్టుకోండి. ఓకే, ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. రౌండ్ వేస్తా, రౌండ్ తిరుగుతుంది, మంచిగా కరెక్ట్గా వస్తుంది. ఇలా ఘాట్లు పెట్టేసుకొని మనం దీన్ని ఇప్పుడు ఉల్టా తిప్పేసుకోవాలి. ఇదిగోండి ఒరిజినల్ కనబడే విధంగా వచ్చేస్తుంది. చూడండి, మీకు అర్థమవుతుందా?
చూడండి ఇలా గోరుతుంటి లాగా నేసుకోండి రౌండ్గా అనేసుకొని మనం మొత్తం ఇలా అనుకొని నీట్గా ఇక్కడ సైడ్ ఉంది కదా పైపింగ్ పక్క నుంచి మధ్యలో గ్రీన్ కలర్ థ్రెడ్ ఉంది కాబట్టి పక్క నుంచి ఒక కుట్టు పడే విధంగా వేసుకోండి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు వస్తుంది కనబడది మనకు అణిగినట్టు ఉంటుంది అటు ఇటు కాదు కరెక్ట్ వచ్చేస్తుంది ఇంకా సెట్ చేసుకుంటూ వేసుకోండి ఇంకా ఇక్కడ మధ్యలో ఘాట్లు కచ్చకలు పెట్టడం వల్ల మనకి ఇక్కడ అనేది రౌండ్ కరెక్ట్ తిరుగుతుంది ఇంకా ఇలా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను పైపింగ్ ఎలాగ వేయాలి అని చూపిద్దాం అనుకుంటున్నాను సింపుల్గా చిన్న చిన్న టిప్స్ తోటి మనం ఛానల్లో అయితే వీడియోలు అయితే ఉన్నాయి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే దీనికి ఇంకేం చేయాలి దీనికి చుట్టూ లైనింగ్ అతుకు పెట్టుకొని బ్లౌజ్ కుట్టేయాలి కొంతమందికి ఇంతే అవసరం ఉంటుందని ఇంతే చూపిస్తున్నాను ఇక నెక్స్ట్ ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళ కోసం అయితే బ్లౌజ్ చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో పైపింగ్ రౌండ్ నెక్ కదా చాలా బాగా వచ్చింది కదండి ఓకే బాయ్ మరి ఇంకా